ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. పోర్టల్ టు లవ్ అండ్ లైట్ తరపున గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత సెషన్ కి అందరికీ స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన ఈ మహా అద్భుతమైన మనకి అందించబడిన ఈ గిఫ్ట్ గాడ్ టాక్స్ విత్ అర్జునాలో మూడో అధ్యాయమైన ఈ జ్ఞాన యోగం పోయిన వారం మొదలు పెట్టుకున్నాము. ఇందులో మనం 4 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. అంటే ఇది 7 భాగాలుగా విభజించడం అనేది అందులో మొదటి భాగం పోయిన వారం పూర్తి చేసుకున్నాము. ఈ రోజు రెండవ భాగం మనం మొదలు పెట్టుకోబోతున్నాము. ఈ రెండవ భాగం 4 శ్లోకాలు ఇచ్చారు. అందులో మనం ఈ రోజు 5 మరియు 6వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. అయితే పోయిన వారం మనం భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ అని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా చెప్పుకొస్తున్నారు అని మనం మొదలు పెట్టుకున్నాము. ఇక్కడ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అని మనకి ఈ యోగ విద్య ఏదైతే ఉందో అది అక్కడే మనకి యుగాల గురించి చెప్పారు. ఈ యుగాలు గడుస్తున్న కొద్దీ ఈ ఈ సర్వోత్కృష్టమైనది ఎంతో శ్రేష్టమైనది అయిన యోగ విద్య క్రమంగా కనుమరుగైపోతోంది అని వ్యక్తపరిచారు మనకి భగవాన్ వారు. అయితే దానికి మనకి ఇంటర్ప్రిటేషన్ పరమహంస యోగానంద గారు ఎలా అందించారు అంటే మనకి వివస్వతుడు అంటే అంటే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మొదలయ్యి దట్ ఈస్ ద స్పిరిట్ పరమాత్మ ఆయన నుండి వచ్చిన యోగ విద్య ముందుగా వివస్వతునకు అందజేయడం జరిగిందంటే వివస్వతుడు సత్యయుగానికి మనకి ప్రతీక. అక్కడ నుండి వచ్చి సత్యయుగం నుండి త్రేతాయుగము, త్రేతాయుగము నుండి ద్వాపర యుగము, ద్వాపర యుగం నుండి మళ్ళీ ఆ కలియుగంకి వచ్చేపాటికి అంతా కూడా ఈ యోగ విద్య చాలా తక్కువ అయిపోయింది. అంటే ఎవరికి మనకి ఈ ఏంటి అసలు ఈ విద్య అన్నది ఏంటి అని కూడా అటువైపు దృష్టి సారించలేకపోతున్నారు. క్రమంగా కరుమరుగైపోతోంది అంటున్నారంటే మనకి దానికి సంబంధించి మనలో తీసుకోవాల్సింది ఏమిటి అంటే మనలో ఈ వివస్వతుడు అంటే ద మైక్రోకాస్మిక్ సన్ మనలో ఉన్న సూర్యుడు ఎక్కడ అంటే కారణదేహంలో మన భ్రూమధ్యం దగ్గర ఆ బ్రహ్మనాడి ద్వారా మనం ఎప్పుడైతే ఆ ప్రాణశక్తిని మనం ఊర్ధత్వం వైపుకు తీసుకువెళ్తామో అక్కడ దట్ ఈస్ ద సెంట్రల్ రిజర్వాయర్ అన్నిటికీ. అక్కడి నుండే మనకి సూక్ష్మదేహము, భౌతిక శరీరం అనేవి వచ్చినాయి. అలా మనం ఎప్పుడైతే నిత్యం ఈ రాజర్షులు అంటే మన ఈ ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోతున్నామో అంటే మన యోగ విద్యను అంత కాలక్రమేణా మనం ఇన్కార్నేషన్స్ మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇదంతా మనం దూరంగా వచ్చేసాము. అంటే అదే ధ్రువ నక్షత్రానికి దూరంగా వచ్చేసాము అంటే మనలో ఉన్న ధ్రువ నక్షత్రమే వివస్వతుడు. అదే స్పిరిచువల్ ఐ కారణదేహంలో ఉన్న ఆ ఆ స్పిరిచువల్ ఐ ఆధ్యాత్మిక చక్షువు అని చెప్పుకున్నాము. అది ఎప్పుడైతే మనం పూర్తిగా మెటీరియలిస్టిక్ వరల్డ్ లోకి అంటే ఈ పదార్థమే ముఖ్యము, ఇదే నాది నేను అనుకున్నప్పుడు మనం పూర్తిగా దానికి దూరం అయిపోతున్నాం. అంటే పరమాత్మకు దూరం అయిపోతున్నారు అని చెప్పారు మనకి మొదటి 2 శ్లోకాల ద్వారా. తర్వాత 3వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే అక్కడ మనం ఏం తెలుసుకున్నాము, మనం మనకి ఈ జన్మలో ఈ యోగ రహస్యం మళ్ళీ మనకు అందజేయబడింది. ఈ యోగ విద్య ఏదైతే మనం పూర్వజన్మలో యోగ భ్రష్టులు అయ్యామో అంటే పూర్తి చేయలేకపోయామంటే మనం ఇంకా మోక్షాన్ని మనం ప్రాప్తింప చేసుకోలేకపోయాం. అందుకే మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. అంటే మన జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ యోగ విద్య అందరికీ అందుతుందా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధ్యాన సాధన ఇది చేస్తున్నారా అంటే లేదు. కొంతమందికి అది అందుతోంది. అంటే మనకు ఆ అర్హత ఉంది. ఎందుకంటే మన పూర్వజన్మలో ఆ పరమాత్మని ఎంతో శరణాగతితో అంకిత భావంతో మనకి గురువు గారి ఆయనే గురు స్వరూపంగా వచ్చి మనకి ఆ యోగ విద్యని మనకి బోధించారు. దానిని మనం ఎంతో శ్రద్ధాభక్తులతో మనని అభ్యసించాము. కానీ పూర్తి చేయలేకపోయాం. కాబట్టి ఆ పూర్వజన్మలో మనం ఏదైతే ఆ శ్రద్ధగా చేశామో దానిని అనుసరించి బికాజ్ యు ఆర్ మై గుడ్ స్టూడెంట్, ఐడియల్ స్టూడెంట్, నువ్వు చాలా చక్కగా చేసావు పోయిన జన్మలో.
అందుకనే నీకు మళ్ళీ దీనిని అందిస్తున్నాను ఈ జన్మలో అని. ఎందుకంటే భక్తోసి మే సఖా చేతి రహస్యం చేతదుత్తమం అన్నారు. అంటే ఈ ఉత్తమమైన ఈ యోగ విద్యని, బికాస్ నువ్వు నాకు ఒక మంచి భక్తుడివి నాకు చిలికాడువు కూడా, నా స్నేహితుడు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్తూ ఉంటున్నామో ఆ సెపరేటెడ్ ఫీలింగ్ భగవంతుల వారితో పరమాత్మతో మనకున్న ఆ వేరు భావన క్రమంగా దూరం అవుతూ వస్తోంది అని దానిలో ఉన్న గూఢార్థం మనకి చెప్పారు పరమహంస యోగానంద గారు. అయితే 4వ శ్లోకంలో అర్జునుడు తన ఒక ప్రశ్నని అడుగుతున్నాడు. ఇదంతా విని, ఇదేంటి వివస్వతుడు ఎప్పుడో కదా, ఆయన ఎక్కడో సత్యయుగంలో ఉన్న వారిని తీసుకొచ్చి నువ్వేమో ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నావు, అండ్ నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, మన ఇద్దరం కలిసి ఆడుకున్నావు, నువ్వేంటి నువ్వు ఎప్పుడో పుట్టిన వివస్వతుడికి నువ్వు యోగ విద్య నేర్పించావంటావేంటి, ఇదంతా నేనెట్లా నమ్మేది అంటున్నాడు అర్జునుడు. అది అక్కడ మనం ఆ ఆపుకున్నాము. అది 4వ శ్లోకంలో. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన ప్రశ్నని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా వివరించబోతున్నారు, ఆ వివరణని ఇంకా లోతుల్లోకి మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ పార్ట్ 2 ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్, భగవంతుని అవతారాలు, ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఈ శ్లోకాలు 5, 6, 7, 8 శ్లోకాలు. అయితే ఈరోజు మనం 5 మరియు 6 శ్లోకాలు తెలుసుకోబోతున్నాం. 7 and 8, 7 మరియు 8 శ్లోకాలకి చాలా ఎలాబొరేట్ గా ఇచ్చారు. అసలు ఆ శ్లోకాలు అద్భుతాలకే అద్భుతం. అందుకని ఈరోజు చెప్దాం అనుకొని, లేదా అది సెపరేట్ చేసి సెపరేట్ వీడియోగా ఉండాలి అది డెఫినెట్ గా అని ఈరోజు 5, 6 మీదే ఫోకస్ చేద్దాం ఏం చెప్తున్నారు అనేది. ఇవంతా కూడా మనం ఒక ఆత్మస్థితిలో ఉండి వినవలసిన శ్లోకాలు ప్రతి ఒక్కటి కూడా. అందులో ఇప్పుడు పర్టికులర్ గా ఈ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్, భగవంతుని అవతారాలు అని ఏదైతే పరమాత్మ మనకి చెప్తున్నారో, ఇదంతా కూడా ఆయన గురించి ఆయనే చెప్తున్నారు. అంటే అంతా ఉన్నది నేను అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ. అది మనం కూడా ఆత్మస్థితిలో ఉండి ఈ జస్ట్ ఫర్గెట్ అబౌట్ రూపాలు నామాలు అన్నీ మర్చిపోయి ఆ కేవల పరబ్రహ్మ స్వరూపాన్నే స్మరిస్తూ అట్లాగే తలుచుకుంటూ జస్ట్ అంత ప్రకాశము, శూన్యం, శూన్యం తర్వాత ప్రకాశం. సో ఆ ఆత్మస్థితిలో ఉంటే అది పరమహంస యోగానంద గారు ఎంత బాగా అందించారంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే, అది నిజంగా అంత ఇన్వాల్వ్ అయిపోయి చదువుతుంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఇది. దయచేసి మీకు ఇంగ్లీష్ అర్థమైతే గనక ఐ విష్ తెలుగులో తొందరగా రావాలి ఈ బుక్, అందరికి అర్థమయ్యేటట్లు ఇంత అద్భుతంగా, అంటే ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఇచ్చారో అంతే అద్భుతంగా తెలుగులో కూడా అనువదించి తొందరగా అందించాలి అని కోరుకుంటున్నాను. కానీ ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు దయచేసి బుక్ చదవండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఈజ్ అ రీజన్ ఎందుకు చెప్తున్నాను అనేది. ఆమ్, అసలు టోటల్గా ఇంకా పరమాత్మతో ఐక్యం అయిపోయినట్లు, ఆ చైతన్యంతో ఆ ఏకత్వ స్థితిని అనుభూతి చెందుతున్నట్లు అనిపిస్తే కొన్ని శ్లోకాల వివరణ. సో ఇది నేను అతిశయోక్తి అయితే కాదు, డెఫినెట్ గా కాదు. ఆ సో అయితే మనం ఈరోజు మొదలు పెట్టుకుందాము. 5 మరియు 6 శ్లోకాలు మనకు ముందుగా రెండు సెపరేట్, అంటే ఒకే వీడియోలో రెండు సెపరేట్ గా అందిస్తాను. ముందు 5వ శ్లోకానికి ఉన్న అంతరార్థం తెలుసుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప. థ్యాంక్ యూ మేడం. మనకి ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ డివైన్, భగవంతుని యొక్క అవతారాలలో ఇప్పుడు భగవానుల వారు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్తున్నారనమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అని. ఎంత అద్భుతంగా అంటే
జస్ట్ వినండి, అంత చక్కగా రిలాక్స్డ్ గా కూర్చొని కళ్ళు మూసుకొని అలా వినండి. నాట్ వెన్ యూర్ డ్రైవింగ్, డ్రైవ్ చేస్తూ వినొద్దు దయచేసి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు వాటిని గుర్తుపెట్టుకోలేదు. ఓ శత్రు సంహారక, అంటే పరంతప, దౌ రిమెంబర్స్ దెమ్ నాట్, నువ్వు వాటిని గుర్తుపెట్టుకోలేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే పరంతప పరంతప అంటున్నారో పరమాత్మ, అది మనకి ద ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఏంటి అంటే, అంటే కేవలం ఇది నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. ఎందుకు ఈ రిపీటెడ్ గా పరంతప అంటున్నారంటే, మనకి కర్మయోగంలో ఏదైతే పరమాత్మ చెప్పారో, కామ క్రోధాలు మీకు నికృష్టమైన శత్రువులు మీకు, అవి ఉంటే గనక మీరు ఇంకా ముందుకు వెళ్ళలేరు. యు నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ ఫస్ట్. ఈ కామము క్రోధము రెండు లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. అంటే అక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, కర్మయోగంలోనే మనం దాన్ని వదిలేసాం, మనలో క్రోధం లేదు, అంటే కోరికలు కూడా నశించిపోయినాయి, ఆ కోరికలతో సంబంధించి అది తీరకపోతే వచ్చే క్రోధం కూడా నశించిపోయింది. అందుకనే మనకి ఈ జ్ఞాన ప్రాప్తి, మనకి ఈ జ్ఞానయోగంలో మనకి ఈ అవగాహన అందేలాగా పరమాత్మ మనకి ఇవన్నీ కూడా బోధిస్తున్నారు. ఎవరైతే ఇంకా మితిమీరిన కోరికలతో ఉన్నారో, అది కోరికలు తీరలేదని క్రోధము తెచ్చుకుంటున్నారో, మీరు టైట్ గా దుర్యోధనుడికి దుశ్శాసనికి హగ్ చేసుకొని సెల్ఫీ తీసుకుంటున్నట్లే, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ఇదే ఇక్కడ పరమాత్మ చెప్పేది. పరంతప అని ఎప్పుడైతే అంటున్నారో అది మనందరికీ వర్తిస్తుంది. మీరందరూ కూడా కామ క్రోధాదులు అనే మీ లోపల ఉన్న శత్రువులను జయించిన వాడా అని అర్జున్ ఒక్కనే అనట్లేదు, మనందరినీ అంటున్నారు. అంటే మనలో దుర్యోధనుడు దుశ్శాసనుడు నాశనం అయిపోయారు, వాళ్ళు మనలో లేరు. ఎవరిలో అయితే ఇంకా ఉన్నారో వాళ్ళు క్లియర్ గా దుర్యోధనుడితో దుశ్శాసనుడితో సెల్ఫీ తీసుకుంటున్నారు, హగ్ చేసుకుని సెల్ఫీ తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అయితే దీని లోతుల్లోకి వెళ్తే ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఓ అర్జున, నీ స్వీయ నియంత్రణతో, అర్జునుడి యొక్క ఆయనకి ఉన్న క్వాలిటీ ఏంటి అంటే, మనం అర్జున విషాద యోగంలో తెలుసుకున్నది సెల్ఫ్ కంట్రోల్. ఆ లోపల అట్లా డివైన్ క్వాలిటీ మనలో ఎప్పుడైతే నిత్యం యోగ సాధన చేస్తూ ఉంటామో, మనలో ఆ జాగృతం అయ్యే డివైన్ క్వాలిటీ మన మణిపుర చక్ర దగ్గర ఏమిటి అంటే స్వీయ నియంత్రణ. నా మీద నాకు నియంత్రణ వచ్చింది, సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది, అందుకే నాలో కామ క్రోధాదులు లేవు. ఎందుకంటే అంత డీప్గా నేను తపస్సు చేశాను కాబట్టి నాలో అవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి. కాబట్టి అర్జునుడిని అలా సంబోధిస్తున్నారు. నీ స్వీయ నియంత్రణతో నీ మాయను జయించిన వాడవు. ఇక్కడేంటి ఆ మాయ? కామక్రోధాదులు, ఇవన్నీ అరిషడ్ వర్గాలు మనం ఏదైతే ఉన్నామో వాటిని నువ్వు జయించావు. అటువంటి నీకు ఇక్కడ నేను నేను అనేది వస్తుంది, దట్ రిలేట్స్ టు పరమాత్మ చెప్తున్నారు. నేను విముక్తుడని అయిపోయినాడు, నాకు అసలు ఈ విముక్తాత్మను అంటే పరమాత్మతో ఐక్యమయ్యే ఉన్నవాడిని నేను. అలా అనేక రూపాలతో అనేక అవతారాలు తీసుకున్న నా మీద ఈ మాయ ప్రభావం అంటూ ఏమి ఉండదని కూడా నువ్వు చూసావు. అంటే చిన్నప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముల వారి చిన్నతనం అంతా కూడా ఎంతో మంది రాక్షసులు ఆయన్ని అటాక్ చేయటం, పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎన్నో మాయలు ఆయన చేసేవారు, ఇవన్నీ కూడా చూశాడంటే దీనన్నిటి బట్టి నీకేం తెలియాలి? నా మీద ఆ మాయ అనే ప్రభావం నాకేమీ లేదని నీకు తెలుసు అని చెప్తున్నారు. అంటే యు ఆల్రెడీ నో అనేది ఒకసారి గుర్తు చేస్తున్నారు అర్జునుడికి. సర్వవ్యాపి అయిన నాకు అన్ని జన్మల యొక్క స్మృతి నాలోనే ఉంది. అది హీఈస్ ఆమ్ని ప్రెజెంట్, అందరిలోనూ ఉన్నది ఆయనే, అంతా పరబ్రహ్మం ఆయన, అందరిలోనూ సర్వవ్యాపిగా ఉన్నాను నేను. అదంతా ఏంటంటే ఒక కాంటిన్యూమ్, అఖండమైనది, ఎక్కడా కూడా ఆ ఖండన లేదు, ఆ డివిజన్ లేదు. ఇక్కడ నిత్యం ఒక సముద్రం ప్రవహిస్తున్నట్లు నా ఎగ్జిస్టెన్స్, నా ఆ చైతన్యం అనేది కంటిన్యూస్ గా అలా ప్రవహిస్తూనే ఉంది.
సర్వవ్యాపిని, అన్ని జన్మల యొక్క స్మృతి కూడా నాలోనే ఉంది. ఆ సముద్రం లాంటి ఆ చైతన్యంలోనే అన్ని జన్మల యొక్క స్మృతి ఉంది. ఎప్పుడో ఒక అవతారంలో నేను వివస్వతుడికి యోగ విద్యను బోధించినది కూడా నాకు గుర్తుంది. అది ఏ యుగంలో అయినప్పటికీ కూడా ఆ సముద్రంలో భాగమే కాబట్టి అప్పుడెప్పుడో నేను ఏదో ఒక యుగంలో వివస్వతుడికి నేర్పించినది కూడా నాకు గుర్తుంది. అట్లాగే నాలో ఉన్న నీ ఆత్మ, ఇది అసలు పరమాద్భుతమైన స్టేట్మెంట్ ఇది. నాలో ఉన్న నీ ఆత్మ, నా నుండి వచ్చిన నీ ఆత్మ కూడా ఎన్ని జన్మలు తీసుకుందో నాకు తెలుసు. ద సేమ్ ఆల్ నోయింగ్ స్పిరిట్ దట్ ఈజ్ మై సెల్ఫ్ ఈజ్ యువర్ సోల్ యాజ్ వెల్. నీ ఆత్మ నా నుండే వచ్చింది. ఆ అది కూడా ఎన్ని జన్మలు తీసుకుందో నాకు తెలుసు. నువ్వు ఇంకా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోలేదు, నువ్వు ఇంకా లిబరేట్ అయిపోలేదు, ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందలేదు కదా అర్జున, నువ్వు ఇంకా విముక్తుడులు కాలేదు కదా, అందుకనే నీకు అవి గుర్తులేవయ్యా. కానీ నీతో గడిపిన జన్మలన్నీ నాకు తెలుసు నాయనా అర్జున అని అంటున్నారు ఇక్కడ. బికాజ్ ఐ ఆమ్ వన్, ఆ ఆమ్ని ప్రెసెంట్ స్పిరిట్ ని నేను. నీ కంటి ముందు ఈ రూపంతో కనిపిస్తున్నాను కానీ నేను సర్వవ్యాపిని అని ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఈ స్మృతి ఏదైతే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారో అది ఇంకా జీవన్ముక్తులు కాని వాళ్ళకి, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందని వారికి, ఇంకా ఈ రేజర్ ఎడ్జ్ లాంటి ఈ ఈ ట్రావెల్ చేస్తున్నాం మనం, ఈ యోగ మార్గం కానీ ఆధ్యాత్మిక మార్గం ఒక కఠినమైన మార్గం. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రాపంచికంగా ఉన్న మనం ఇప్పుడు ఒక యోగిలాగా జన్మ తీసుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం తీసుకున్నది ఒక ప్రాపంచిక వ్యక్తిలాగా తీసుకున్నాం కాబట్టి, ఒక సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక రేజర్ ఎడ్జ్ లాంటి మనం చేసేది చాలా డిఫికల్ట్ జర్నీ ఇది. ఎందుకంటే ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటున్నాము, ఇటు ఎక్కడా కూడా లోపల మన పరమాత్మని స్తుతించకుండా నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మనకి ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ సార్డ్ లాంటిది. అది పరమాత్మకి కూడా తెలుసు కాబట్టి అక్కడ ఆ మాట వాడారు ఆయన. పరమహంస యోగానంద గారు రేజర్ ఎడ్జ్ అన్నారు, ఎందుకంటే కఠినమైనది, ఇది డెఫినెట్ గా కఠినమైనదే. ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తున్న వారికి ఏంటంటే ఇంకా ఆ జర్నీలోనే ఉన్నారు మీరు, అందుకనే ఈ ఇది మీకు ఇంకా ఆ స్మృతి మీకు లేదు. బికాస్ ఇంకా మీరు ఆ ట్రావెల్ అవ్వలేదు, విముక్తులు అవ్వలేదు, లిబరేట్ అవ్వలేదు. లిబరేట్ అయిన సోల్స్కే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారికే ఈ స్మృతి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇది మనందరికీ చెప్తున్నారు. అర్జునుడికి ఏదైతే వర్తిస్తుందో మనందరికీ కూడా అదే వర్తిస్తుంది. అంటే మనకి పూర్వజన్మలు గుర్తులేవు అని చెప్పటానికి పరమాత్మ ఇలా చెప్తున్నారనమాట. చైతన్యము తను ఇప్పుడు మనకి ఎన్నో అవతారాలు, పరమాత్మ ఎన్నో యుగాలలో ఎన్నో అవతారాలు తీసుకొని మనకు ఒక రూపంతో కనిపించారు. అంటే ఏంటంటే చైతన్యం తన ఒక ఖడ్గంలాగా ప్రకృతిలోకి చొచ్చుకుని వస్తోంది. అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ ప్రకృతిలో ఉన్న ఈ 24 తత్వాలు మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, ఇవన్నీ కలిపి వీటితో చైతన్యం ఒక తొడుగు తగిలించుకోవటం అనేది జరుగుతోంది. అంటే ఆ నిశ్చల నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఎప్పుడైతే ఈ ప్రకృతిలోకి చొచ్చుకుని వస్తోందో, ఈ 24 తత్వాలతో కూడుకున్న ఈ సూక్ష్మ శరీరము కానీ భౌతిక శరీరం కానీ ఆ తొడుగు తగిలించుకోవటం అనేది జరుగుతోంది. దానినే మనం ఒక బర్త్, ఒక జననము అంటున్నాం. అయితే ఇట్లా జననం తీసుకున్నామంటే మరణం కూడా ఉంటుంది. మరి మరణించిన తర్వాత ఏమవుతోంది అంటే ఇంకో జన్మ తీసుకోవటానికి, మరణం తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ, ఇంకొక జన్మ తీసుకోవటానికి మధ్యలో అందరం కూడా ఈ ఆత్మలన్నీ కూడా సూక్ష్మలోకాల్లో గడుపుతాయి. ఈ జన్మలు మనం ఎప్పుడైతే కోరికలతో చనిపోవటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన సామాన్య మానవులు అందరూ ఎందుకు ఇట్లా రిపీటెడ్ గా జన్మలు తీసుకుంటున్నాం అంటే చనిపోయే ముందు మనం ఏదో అనేక తీరని కోరికలతో చనిపోతున్నాము. నేను అన్న భావన మనకి ఇంకా నశించిపోవట్లేదు, అది మనలోనే ఉండిపోతుంది. ఆ వేరు భావన మనం చచ్చిపోయే లోపు ముందు ఆ అహం అనేది చచ్చిపోవాలి, అప్పుడే మనకి జీవన్ముక్తులు అవుతాం.
మనం ఎప్పుడైతే ఆ నేను భావనతో వెళుతున్నామో శరీరం వదిలేసి, అంటే మనస్సు మళ్ళీ శరీరాన్ని తీసుకుని వస్తుంది. అందుకే మనకి ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం. అందుకే ఈ మనకి ఎప్పుడైతే ఇట్లా ఈ సూక్ష్మ శరీరము మళ్ళీ ఈ శరీరం ధరించడం ఇవన్నీ జరుగుతోందో, మనకి ఆ ముందు జన్మలో ఏం జరిగింది, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, జన్మించిన వెంటనే అంటే ఒక చిన్న శిశువుగా గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి ఎటువంటి స్మృతి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ సూక్ష్మ శరీరము నుండి ఇంక ముందుకు వెళ్తున్నాం, కానీ మనకి పరమాత్మతో ఐక్యం అవ్వలేదు కాబట్టి, ఆ సముద్రంలో ఐక్యం అయినప్పుడే ప్రతి బొట్టు మనకి కనిపిస్తుంది. ప్రతి బొట్టు కూడా ఆ సముద్రంలోనిదే అని కనిపిస్తుంది. మన జన్మలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ఆ సముద్రంలో కలవలేదు అంటే ఆ చైతన్యంతో ఐక్యం అవ్వలేదో మనకి ఆ స్మృతి కూడా ఉండదు అని చెప్తున్నారు. సేమ్ థింగ్ అదే మనకి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందకుండా మనం ఈ జన్మలు తీసుకుంటే మనకు ఆ సముద్రంలో లయం అయ్యే వరకు మనకు ఆ పూర్వజన్మల స్మృతి ఉండదు. అయితే ఈ స్మృతి లేకపోవటం కూడా మనకి భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం. మనకి ఆ ఈ కామన్ మ్యాన్ కి, అంటే మనం ఈ జన్మలు తీసుకుంటున్న ఒక సగటు మానవుడికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ స్మృతి లేకపోవటమే. ఎందుకు అంటే మనం ఇప్పుడు అసలు ఈ జన్మలో చూసుకుంటేనే, అయ్యో నేను చిన్నప్పుడు ఇలా చేశానా, నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులను ఇలా బాధ పెట్టానా, లేకపోతే నా ఫ్రెండ్స్తో నేను ఇలా బిహేవ్ చేశానా, పెళ్ళైన కొత్తలో నేను ఇలా ఉన్నానా, నా పిల్లల్ని చిన్నప్పుడు కొట్టానా తిట్టానా, ఇవన్నీ ఎన్నో క్యారీ చేస్తాం. ఇలా జరగకుండా ఉండాల్సిందే, ఇలా నేను అనకుండా ఉండాల్సిందే అని. అలాంటిది ఒక జన్మలోనే మనం ఇన్ని క్యారీ చేస్తున్నామే, అది పూర్వజన్మలో స్మృతి మనకు ఉంటే గనక ఆ దుష్కర్మలు ఎన్ని చేసాం, ఎన్ని దుర్మార్గాలు చేసాం, ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే, ఇవన్నీ మనలో ఉన్న బలహీనతలు అని మనకి గనక తెలిస్తే, ఇవన్నీ మనం ఈ తెచ్చుకున్న ఇప్పుడు ఈ జన్మ నరకం చేసుకుంటాం. ఎందుకంటే నిత్యం ఇంకా అవే మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఈ జన్మను మనం ఎందుకైతే తెచ్చుకున్నామో దాన్ని ఇంకా దాని మీద ఫోకస్ ఉండదు. ఎప్పుడు ఆ పాస్ట్ లో ఉండటం, అయ్యో నేను ఆ జన్మలో అంత ఒకళ్ళని హత్య చేశానా, ఆ జన్మలో ఇంత దుర్మార్గ పని చేశానా అని ఇంకా అందులోనే ఉంటాం అనమాట. మన మీద మనకే అసహ్యం వేస్తుంది. అందుకనే మనకు ఆ మరుపు అనేది ఇవ్వటం జరిగింది. అది కూడా మనకు ఒక వరం లాంటిది. ఈ జన్మ మళ్ళీ ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఆ స్మృతులన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి. అవి మనకి గుర్తు ఉండకూడదు. మనకి మనం ఇప్పుడు అంటే అదన్నీ లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్. మనం ఇప్పుడు ఒక మంచి మార్గాన్ని అనుసరించి ఈ జన్మలో ఆ లక్ష్యం అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష్యం ఏంటంటే బ్రహ్మైక్య స్థితిని మనం ప్రాప్తింపజేసుకోవటం. అదే అందరికీ ఉన్న లక్ష్యం. అది మనం ఇప్పుడు ఈ జన్మ ఒక్కటే ఉంది. వేరే జన్మలు ముందు జన్మలు లేవు, నెక్స్ట్ జన్మలు లేవు. ఈ ఒక్క జన్మలోనే నా లెసన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలంటే అంత మనం ఫోకస్డ్ గా ఎట్లా అయితే ఎగ్జామ్ లో చిన్నప్పుడు కూర్చొని అన్ని అన్ని పాస్ అవ్వాలి, అంత ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అని ఎట్లా అయితే అనుకున్నామో, సేమ్ థింగ్ నాకున్నది ఇదే చాయిస్ ఇంకా వేరే లేదు అనుకున్నప్పుడు డెఫినెట్ గా చేస్తాము. అలా ప్రాప్తింపజేసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టే ఆ స్మృతి అంతా మనకి లేకుండా చేశారు పరమాత్మ. మనలో ఉన్న ఈ ఇప్పుడు ఎలా తెలుస్తుంది, సరే మనకు పాత స్మృతులేవి లేవు, ఆ జన్మలేవి నాకు గుర్తులేనప్పుడు అసలు నేను ఏం లెసన్స్ నేర్చుకోవాలి నాకెట్లా తెలుస్తుంది అని సందేహం రావచ్చు. అయితే అది ఎట్లా తెలుస్తుంది అంటే మరి దానికి కూడా ఒక డిజైన్ చేశారు పరమాత్మ, ఎక్కడ మన్నేం వదిలిపెట్టలేదు. అదేంటి అంటే మనలో వాసన రూపంగా తెచ్చుకున్న, మనలో ఇప్పుడు ప్రకటితం అవుతున్న ఈ మంచి లేదా చెడు ప్రలోభాలు, మన టెండెన్సీస్ ఉంటాయి. మనం దేనికి దగ్గర అవుతున్నాము, దేనికి దూరం అవుతున్నాము, దేనికి మనం ఆకర్షితులం అవుతున్నాము, ఇవన్నీ కూడా అవి చాలు మనం ఇంతకు ముందు ఏం చేశాము అని చెప్పటానికి. స్ట్రాంగ్ ఇన్క్లినేషన్స్ అన్నమాట. స్ట్రాంగ్ గా ఇదే చెయ్యాలనిపిస్తాంది. దొంగకి వెళ్ళి దొంగతనం చేయాలని స్ట్రాంగ్ గా అనుకుంటున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు. అంటే పూర్వజన్మలో అదంతా స్ట్రాంగ్ గా తెచ్చుకున్నాడు ఆ వాసనని. స్ట్రాంగ్ గా నాకు మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తుంది అంటే పూర్వజన్మలో ఎంతో ఆ మ్యూజిక్ సాధన చేసి ఇంకా పరిపక్వత రాలేదు, ఈ జన్మలో ఇంకా చెయ్యాలనుకుంటున్నాడు. అట్లా ఆ కోరికతో చనిపోయాడు. ఇవన్నీ కూడా మనకి, మనం ఇప్పుడు ఎలా ఈ ప్రకటించుకుంటాము, తీవ్రమైన ద్వేషం కానీ తీవ్రమైన ఆవేశము కోపము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవలసిన పాఠాలు.
అని మనకి గుర్తు చేయటానికే వాసన రూపంలో మనం తెచ్చుకున్నాము. ఈ మిగిలిపోయిన పాఠాలు ఎట్లా నేర్చుకొని పరీక్షలు పాస్ అవ్వాలి అనేవి నిత్యం మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే మనలో ఉన్న ఈ బలహీనతలు ఏం అధిగమించామో, ఏమి ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది అంటే మనం ప్రకటించే ఇప్పుడు ఈ భయం కానీ, అభద్రతా భావం కానీ, కోపము, ద్వేషము, ఈ మనం చాలా ఎన్వి, ఆ జుగుప్స ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మన గురించి మనకు గుర్తు చేస్తాయి, వేరే వాళ్ళు కాదు. ఇవన్నీ ఎట్లా మనకి బయటికి తెచ్చే వాళ్ళే. ఒరే నీకు లోపల ఈ లెసన్స్ నేర్చుకోవాలరా నువ్వు అని మనకి గుర్తు చేసే వాళ్ళే మన చుట్టూ ఉన్న వ్యక్తులు తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. అదర్వైజ్ ఎవ్వరూ లేరు అనుకుందాం. మన చుట్టుపక్కల అసలు మనుషులే లేరు, మనం ఎక్కడో ఒక అడవిలోనో ఏ హిమాలయ మంచు కొండల్లోనో ఉందాం అనుకున్నాం. కానీ ఇవన్నీ మనలో ఉన్నాయి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి వాసనలు. కానీ అవి బయటికి తేవటానికి మనం అసలు బయట సొసైటీనే ఫేస్ చెయ్యట్లేదు అనుకుందాం. అనుకుంటే అవన్నీ మనలోనే ఉంటాయి. ఎక్కడికి పోతే మళ్ళీ బయటకు వచ్చాము, ఏ ఏ రోజున మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో అంటం కానీ, మనలో ఉన్న కోపం బయటికి తీసుకురావటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనకు పురాణాల్లో కూడా ఎన్నో కథల్లో చెప్పటం అనేది జరిగింది. ఇప్పుడు విశ్వామిత్రుడు కథ చూసుకున్నా అంతే, తను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు, మేనకని తీసుకొస్తారు, తనలో ఉన్న కామం ఇంకా క్లియర్ అవ్వలేదని తనకే తెలుస్తుంది. అట్లాగే తనలో ఎప్పుడు పరివర్తన జరుగుతుందంటే ఇంకా శరణాగతి, వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని లోపల పూర్తిగా 100% పరివర్తన జరిగినప్పుడే బ్రహ్మర్షిలే అని అంటారు. అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనలో ఉన్న ఆ బీజాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ప్రతిరూపాలే. కానీ వాళ్ళు యాక్చువల్లీ మనకి హెల్ప్ చేస్తున్నారు, ఏమి కష్టపడకుండా వాళ్ళు హెల్ప్ చేసే మనకి ఆ దివ్యాత్మలు వాళ్ళందరూ కూడా. మన ఇంట్లో వాళ్ళు ఏంటి, బయట వాళ్ళు ఏంటి, అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని ద్వేషించకూడదు, అసహించుకోకూడదు. ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ లో మనల్ని మనం 100% పాస్ అవ్వటానికి, ఇదే ఆఖరి జన్మ చేసుకోవటానికి మన చుట్టూ ఉన్న దివ్యాత్మలు వీళ్ళందరూ కూడా. అందుకే ఇన్ని రకాల మనుషులు మనం చూస్తూ ఉంటాము. కొంతమంది మనల్ని అగ్రవేట్ చేస్తూ ఉంటారు, మనది క్రూరంగా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది సాధు స్వభావంతో ఎంతో మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు. ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఎందుకు ఉంటుందో అంటే వాళ్ళందరూ కూడా మనలో ఉన్న సీడ్స్, మన మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బీజాలు వీళ్ళందరూ కూడా. అయితే మనం ఇప్పుడు చిన్నప్పుడు పిల్లల్లో కానీ మనలో కానీ ఇట్లా ఈవిల్ టెండెన్సీస్, పాప కర్మలు చేసే ప్రవృత్తి అటువైపు వెళ్ళేది ఉంటే గనక అది గుర్తించటం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇప్పుడు మనకి వాల్మీకి, ఆయన రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు అన్న ఏ ఎట్లా మనకి పురాణాల్లో కానీ ఎన్నో స్టోరీస్ ఉంటాయి. అంటే చాలా ఇప్పుడు ఇక్కడ కూడా డ్రగ్ అడిక్ట్స్ ఎంతో మంది సడన్ గా ఒక క్రియాయోగ సాధన ద్వారా మంచి మార్గంలోకి రాగటం కానీ, శ్వాస మీద ధ్యాస పత్రిసార్ అందించిన దాంతో మంచి మార్గం ఎన్నో స్టోరీస్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ సత్సాంగత్యం ద్వారా, ధ్యాన సాధన ద్వారా వాటన్నిటిని అధిగమించే ఆ శక్తి వాళ్ళకు వస్తుంది అనమాట. కానీ ఆ సత్సాంగత్యం అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది వినిపించుకోనట్లు ఉంటారు, కానీ మనం చేసే చిన్న ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. వాళ్ళు విన్నా వినకపోయినా ఇంట్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఒక మాట చెప్పటం, వాళ్ళు రిసెప్టివ్ గా ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం అన్నమాట అది. అయితే మనకి ఇక్కడ చెప్పేది క్రూరంగా ఉన్నవాళ్లే కాదు, మీరు మంచి బుద్ధితోనే పుట్టారు, అన్ని మంచి అలవాట్లే ఉన్నాయన్నమాట. అలానే ఆగిపోవద్దు, ఇంకా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పటి వరకు అంటే పరమాత్మలో లయమయ్యే వరకు తనను తాను ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలని నిత్యం మనలో ఎన్నో ఉంటే గమనించుకోం అంతే. గమనించుకుంటే మళ్ళీ దాంట్లో గిల్ట్ ఫీలింగ్ లోకి అయ్యో ఎందుకు చేశానని కాదు, జస్ట్ బెటర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ నీ ఆలోచనని గమనించు. నీ భావ లోపల ఏదో ఒక చలనం జరుగుతోంది, ఆ వైబ్రేషన్ వచ్చింది, ఎందుకు వచ్చింది దాన్ని గమనించి నిన్ను నువ్వు బెటర్ చేసుకునే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉండాలి. అంటిల్
మనం ఆ సముద్రంలో లయమయ్యే వరకు, అంటే పరమాత్మలో లయమయ్యే వరకు ఆ ప్రయత్నం అనేది సాగుతూనే ఉండాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆ బ్రహ్మైక్య స్థితి మనం ప్రాప్తింప చేసుకుంటామో అప్పుడు వస్తుంది మనకి ఎలిజిబిలిటీ. దేనికి? అన్నీ కూడా గుర్తొస్తాయి, అన్ని జన్మలు కూడా మనకి గుర్తొస్తాయి. ఎందుకు అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది, ముందే ఎందుకు రాదు అంటే, ఆ స్థితికి చేరుకున్న వారు ఎప్పుడైతే బ్రహ్మములో ఐక్యమైపోతామో ఇంకా వారికి వారి పాత స్మృతులు చూసి బాధపడటం కానీ గొప్పగా ఫీల్ అవ్వటం కానీ ఏమీ ఉండదు. ఇంకా వారు కూడా పరబ్రహ్మములాగా నిశ్చలంగా ఉంటారు కాబట్టి అప్పుడు వారికి ఎలిజిబిలిటీ వస్తుంది. వారు కూడా పరమాత్మ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, నాకు అన్ని జన్మలు నీవి తెలుసు, నావి తెలుసు, మన ఇద్దరం గడిపిన జన్మలు తెలుసు అని అంటున్నారో ఆ స్థితికి మనం చేరుకుంటాం. అంటే పరమాత్మలాగా మనం కూడా మన అన్ని జన్మలు చూడగలుగుతాము. మన దగ్గరకు ఎవరైతే వస్తున్నారో వారి జన్మలు కూడా మనకి తెలుస్తాయి. ఎందుకంటే నౌ యు ఆర్ ఇన్ ద ఓషన్ అండ్ యు ఆర్ ద ఓషన్. మనమే ఆ సముద్రం అయిపోయాం, అందులో ఐక్యం అయిపోయాం కాబట్టి ఇంకా వాటి వల్ల ఆ జన్మల వల్ల మనం ఏమి చెలించము కాబట్టి అది. మనం ఇప్పుడు పెద్ద అయిపోయాము కానీ చిన్నప్పుడు ఫొటోస్ చూసి వీడియోస్ చూసి మనకేమి నవ్వుకుంటాం, అయ్యా చిలిపిగా చేసాము ఇవన్నీ. అంతేగాని వాటి వల్ల మనకేమి చలనం అయితే ఉండదు. అట్లాగే మన పూర్వజన్మలు కూడా ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండి చూస్తామో అన్నీ కూడా అట్లా జరిగినాయి అని చూసుకుంటా ఉంటాం అనమాట, ఒక ఆల్బమ్, ఫోటో ఆల్బమ్ తీసుకున్నట్టు. అయితే అంతేగాని మనకి అట్లా కూర్చుని ప్రత్యేకంగా నా జన్మలు చూపించండి, నా జన్మలు చూపించండి అని పట్టుబట్టి ఈ ధ్యానాలు చేయటం అనేది చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. మనకి ఏది కరెక్టో అది మనకు అందించబడుతుంది. గురువులు సూక్ష్మ రూపంలో ఉండి మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. వీ హ్యావ్ టు ట్రస్ట్ దట్ ప్రాసెస్. అంతేగాని సపరేట్గా కూర్చొని నేను ఆ జన్మ చూసుకుంటాను, నేను ఆ కర్మ క్లియర్ చేసుకుంటాను, అవన్నీ కూడా తప్పు. తప్పు మార్గంలోకి వెళ్ళొద్దు. మనకు అర్హత ఉన్నప్పుడు, అది కరెక్ట్ టైం అయినప్పుడు మనకు అవన్నీ చూపించబడతాయి. ఇంకా దీనికి మనకి పరమహంస యోగానంద గారు ఇంకా లోతుల్లోకి వెళ్ళి అసలు ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణార్జున సంవాదము, ద కాన్వర్సేషన్ బిట్వీన్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ అర్జున, వీరిద్దరి మధ్య జరిగే సంవాదం ఏమిటి అంటే, ఈ సంభాషణ మనతో ప్రతి జన్మలోనూ వస్తున్న ఆ చైతన్యము, ఆ పరమానందాన్ని అనుభూతి చెందుతున్న ఒక ఒక జస్ట్ శ్రేష్టమైన ఒక ఐడియల్ సోల్, ఆదర్శవంతమైన జీవాత్మకు జరిగే సంభాషణ ఇది అంటున్నారు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఇది. ఎవరికి ఎవరికి సంవాదము అంటే, శ్రీకృష్ణార్జునుల సంవాదం అంటే ఏంటి అంటే, ప్రతి జన్మలోనూ మనతో వస్తున్న చైతన్యానికి ఆ పరమానందాన్ని, అంటే మనకు ఆ నిశ్చల స్థితిలో, సమాధి స్థితిలో ఆ పరమానందాన్ని అనుభూతి చెందుతున్న ఒకానొక ఐడియల్ డివోటి, అంటే ఎవరైతే ఆ సమాధి స్థితిలోకి వెళ్తున్నారో వారికి వారు జరిగే సంభాషణే ఇదంతా అని చెప్తున్నారు. ఏ దివ్య చైతన్యం అయితే వివస్వతుడితో ఉందో అదే చైతన్యము అర్జునుడితో ఇప్పుడు ఉంది, అనేక జన్మలలోనూ ఉంది అంటున్నారు. అంటే శ్రీకృష్ణుడు మీతో కూడా నేను ఉన్నాను, మీకు అది తెలియదు కానీ నాకు తెలుసు అంటున్నారు. అర్జునుడితో ఏదైతే చెప్తున్నారో, మీతో ఉన్నది కూడా నేనే, మీలో ఉన్నది నేనే, మీగా ఉన్నది నేనే అని చాలా నిర్ధారణగా చెప్తున్నారు ఇక్కడ. అదంతా నాకు తెలుసు కానీ మీకు తెలియదు ఇంకా అంటున్నారు. సాధకుడు ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి స్థితిలో భగవంతుని చైతన్యంతో అనుసంధానమై ఉన్నప్పుడు లోపల ఎట్లాగే ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆ సమాధానాలు తెలుసుకుంటూ అదొక సంభాషణగా లోపల జరుగుతుంది మనకిది. ఎప్పుడు సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో జరుగుతుంది ఇదంతా అంటున్నారు. అర్జునుడు ఇప్పుడు వేసిన క్వశ్చన్కే కదా పరమాత్మ ఆన్సర్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సంవాదం, అంటే మనకి భగవంతుడికి మధ్యలో మనం ప్రశ్న వేస్తే భగవంతుడు మనతో మాట్లాడతారు. ఆ స్థితిలోనే తనకి పూర్వజన్మలు చూపించడం అనేది జరుగుతుంది. భగవంతుడితో నేను ఎన్ని జన్మలు గడిపాను, ఈ అహంతో మాయలో ఎంతటి చీకటి జీవితాన్ని నేను గడిపాను అని, ఆ ఆ లైఫ్స్లో భగవంతుణ్ణి ఎంత మర్చిపోయాను నేను, అన్నీ అప్పుడు కనిపిస్తాయి మనకి.
కనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇన్ని జన్మలు నేను మాయలో ఒక కలలాగా గడిపానా అని. ఎప్పుడైతే మనకి మెలకు వస్తుందో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇది కూడా కలే అని అప్పుడు తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే మనం తురియా స్థితిలో మేల్కొంటామో, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఒక కలే అని అప్పుడు మనకి గోచరిస్తుంది అనుభవపూర్వకంగా. ప్రతి జీవాత్మ ఆ సముద్రం లాంటి పరబ్రహ్మం నుండే వచ్చింది కాబట్టి, ప్రతి వ్యష్టి జీవాత్మకి సంబంధించిన జన్మలు, ఆ జన్మల్లో ఏం చేశాము అన్నీ నిక్షిప్తంగా ఉంటాయి. అన్నీ ఆ సముద్రంలోనే, ఆ స్టోరేజ్లోనే ఉంటాయి. అలా పరమాత్మలో లయమయ్యాక తన అంతరంలో జీవాత్మకి పరమాత్మకి జరిగే సంభాషణ శ్రీకృష్ణార్జున సంవాదం. అయితే ఈ శ్లోకం ద్వారా మనందరికీ పరమాత్మ అష్యూరెన్స్ ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఏమని? ఏదో ఒక రోజు మీరు లిబరేట్ అయిపోతారు, మోక్ష ప్రాప్తిని పొంది వ్యష్టి జీవాత్మగా ఎన్ని జన్మలు తీసుకున్నారో అన్నీ మీకే తెలుస్తాయి అయ్యా. అట్లా ఆ అలా సముద్రంలో కలిసాకే తాను కూడా సముద్రమే అని తెలిసినట్టు, మోక్ష ప్రాప్తిని పొంది భగవంతునిలో ఐక్యమైన వారికే ఈ జన్మలన్నీ, ఆ ఇన్ని జన్మలు తీసుకున్నానా ఇవన్నీ కూడా ఆ పరమాత్మే, ఆ జన్మలు తీసుకున్నది కూడా పరమాత్మే అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడంతా మనం వేరుగా అనుకుంటున్నాము. మనకి ఎప్పుడైతే చైతన్యంలో ఐక్యమైపోతామో, అసలు ఈ జన్మలన్నీ తీసుకుంది నేను అనేది ఎక్కడుంది, అంత పరమాత్మే, ఆయనే ఈ జన్మలు తీసుకున్నారు అనేది అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు ఇంకా నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను అని అనడు. ఇంకా నేను అనేది ఉండదు. నేను కంప్లీట్ గా నశించిపోతుంది. ఏమంటాడు? పరమాత్మే ఇన్ని రూపాలలో ఇన్ని శరీర ధారణలు చేసింది ఆయనే. ముక్త స్థితి ప్రాప్తించే వరకు కూడా ఈ జన్మలు రిపీటెడ్ గా తీసుకున్నది ఆయనే అని ఆ విముక్తాత్మకి, లిబరేట్ అయిపోయిన సోల్ కి తెలుస్తుంది. అప్పటి వరకు మనం మన సాధన కంటిన్యూ చేస్తూ జీవితంలో ఒక అవగాహన అనేది కూడా రావాలి. జ్ఞానం కూడా మనకి ప్రతి ఆలోచనని, భావాలని, భావోద్వేగాలని గమనించుకుంటూ సాధనతో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ దానిలో ఆ జ్ఞానం ప్రాప్తి మనలో అందరికీ కలగాలి అని ప్రార్థిస్తున్నాను. అయితే దీంతో మనకి 5వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. 6వ శ్లోకం సెపరేట్ వీడియోలో అందిస్తాను. ఇది లెంత్ ఎక్కువయ్యేటట్టుంది. సో మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీకృష్ణ అర్పణమస్తు.